ఇది చూడండి. ఏదైనా ఒక వస్తువుకి బ్యాలెన్స్ ఉండాలి అంటే ఈ కింద ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలి. కానీ మనకి బ్యాలెన్స్ ఇచ్చే మన పాదం ఫ్లాట్‌గా ఉండదు. ఇలా కర్వ్డ్‌గా ఉంటుంది. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి అదొక వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ డిజైన్ ఎలిమెంట్స్ మన బాడీలో అని చెప్పొచ్చు. మన పాదంలో ఈ ఫ్లాట్ సర్ఫేస్ కాకుండా ఇలా గుల్లలా ఉండడం వల్ల మీరు నడిచేటప్పుడు ఇదొక స్ప్రింగ్ యాక్షన్‌లా పనిచేస్తదనమాట. వెయిట్ అనేది ఈక్వల్‌గా మీ పాదం మొత్తానికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మనం ఒక 80 ఇయర్స్, 90 ఇయర్స్ పాటు మన వెయిట్ మొత్తాన్ని పాదం మీద పెట్టి నడుస్తాం కదా! సో, ఆ టైంలో మీ పాదంకి ఇంజ్యూరీ అవ్వకుండా ఈ డిజైన్‌ని భగవంతుడు సృష్టించాడు. కానీ ఈ గుల్ల లాంటిది ఉండడానికి మీ టో దగ్గర నుంచి అంటే పాదం ముందు భాగం నుంచి వెనక భాగం వరకు ఒక విల్లుకి ఎలా అయితే తీగ కనెక్ట్ చేసి ఉంటదో, మన పాదానికి కూడా కింద కొన్ని తీగలు కనెక్ట్ చేసి ఉంటాయన్నమాట టిష్యూస్. సో, వాటినే ప్లాంటర్ ఫేషియా అని అంటారు. సో, ఎవరైతే ఎక్కువ కాలం ఒక పోస్చర్‌ని మెయింటైన్ చేయకుండా 2 కాళ్ళు ఇలా పక్కకు పెట్టుకొని నడుస్తారో, లేదా 2 కాళ్ళు ఇలా పక్కన పెట్టుకొని నిలబడతారో, సో, వాళ్ళకి ఈ ప్లాంటర్ ఫేషియా హీల్ పార్ట్‌లో డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల ఇరిటేషన్ రావడం, పెయిన్ రావడం జరుగుతుందనమాట. దాన్నే హీల్ పెయిన్, మడమ నొప్పి లేదా ప్లాంటర్ ఫ్యాషియేటిస్ అని అంటారు. నిజానికి దీనికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గూడా దీనికి ఇంజెక్షన్ ఇచ్చి సాల్వ్ చేయలేరు. సర్జరీ చేయడం చాలా చాలా కష్టం. ఓన్లీ పెయిన్ కిల్లర్స్ మాత్రం ఇవ్వగలరు. అవి కూడా కొంత టైం వరకు మీకు హెల్ప్ అవుతాయి. సో, ఈవెన్ డాక్టర్స్ అండ్ ఫిజియోస్ కూడా దీనికి కొన్ని ఎక్సర్‌సైజెస్‌తో మాత్రమే తగ్గుతుందని మీకు చెప్తారు. ఎక్సర్‌సైజ్ ఆల్రెడీ నేను గత వీడియోలో చేశాను. కొన్ని ఫింగర్ రైజెస్, టవల్ పుల్ చేయడము, హీల్ రైజెస్ లాంటి ఎక్సర్‌సైజెస్‌తో ఈ పెయిన్‌ని మీరు చాలా ఈజీగా తగ్గించుకోగలరు. దీనికి సంబంధించిన ఒక ఫుల్ వీడియో మన యూట్యూబ్‌లో కూడా ఉంది. దీన్ని చెక్ చేయండి.